ఎస్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. ఈరోజైతే మిడ్ క్యాప్ ఎక్స్పైరీ అయితే జరిగింది. సో నేనైతే ఎటువంటి ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. ఫేక్ బ్రేక్అవుట్స్ అయితే రెండు తప్పించుకున్నా. మీరు తమ్నెల్లో చూసినట్టే రెండు ఫేక్ బ్రేక్అవుట్స్ నుంచి అయితే నేనైతే తప్పించుకున్నా. అది ఎలా అనేది నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిన్గా ఏం లేదండి, ఫేక్ బ్రేక్అవుట్స్ తప్పించుకోవడం అనేది చాలా సింపుల్. ఓన్లీ ఫర్ 2 ఇండికేటర్స్. అంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి, నా బ్యాక్ టెస్టింగ్ చేసి బట్టి నేనైతే మీకు చెప్తున్నా. ఓన్లీ ఫర్ 2 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మనమైతే ఫేక్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్ఎస్ఐ అండ్ సెకండ్ వన్ ఈజ్ వాల్యూమ్. ఈ రెండు ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మనమైతే ఫేక్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ని ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, ఎక్కడ కూడా మీరు ఆ వీడియోని అయితే స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ స్కిప్ అయినట్టే మీకు. ఓకేనా. అయితే ఇప్పుడు నేనైతే చెప్తా చూడండి. ఇక్కడ వాల్యూమ్ అయితే ఇది వచ్చేసి మనకి నిఫ్టీ మిడ్ క్యాప్ అంట. ఇండెక్స్ చార్ట్, ఇది ఫ్యూచర్ చార్ట్ అయితే కాదు. ఫ్యూచర్ చార్ట్లో ఇంకా ఈజీగా మనము ఫేక్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మనకు అడిషనల్గా ఆర్ఎస్ఐతో పాటు వాల్యూమ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మార్కెట్ ఇక్కడ 10:30 నుండి 11:45 వరకు మార్కెట్ అయితే కన్సల్టేషన్ అయితే జరిగిందనమాట. జరిగిన తర్వాత అందరిలాగానే ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వస్తే బై సైడ్ అండ్ బ్రేక్ డౌన్ వస్తే సెల్ సైడ్ తీసుకుందాం అనేసి నేను కూడా వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ అయితే ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేసి బ్రేక్అవుట్ అయితే అయిందనమాట. బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను ఇక్కడైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే అప్పటికే మనకైతే ఆర్ఎస్ఐ అనేది నియర్ బై 70 అంటే 68-69 దగ్గర ట్రేడ్ అయ్యేదన్నమాట మనకి ఆర్ఎస్ఐ. సో ఇంకా 70 దగ్గరకు వచ్చిన తర్వాత ఇంక మనకి మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మూమెంటం ఇంక ఎలా జరుగుతుంది, ఆర్ఎస్ఎస్ 17కి రీచ్ అయిన తర్వాత. సో మూమెంటం అనేది అంత స్పీడ్గా జరగదు అనమాట. స్లో అండ్ స్టడీగా వెళ్ళిపోతుంది అనమాట అప్ సైడ్. స్లో అండ్ స్టడీగా వెళ్ళినా కూడా మనకి ఎక్స్పైరీ డేస్లో ఏమవుతుంది, లాసే వస్తుంది. ఎందుకంటే ప్రీమియం డీకే ఉంటుంది కాబట్టి. ప్రీమియం అనేది చాలా డికే అయిపోతుంది. మనకి ఒక ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత ఎక్స్పైరీ డేస్లో బిగ్గా స్పైక్ వచ్చేయాలి, అప్పుడైతే మనం ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటాం. లేకపోతే స్లోగా వెళ్ళినా మనకి డికే అయితే లాస్లోనే ఉండిపోతాం మనం. ఇలా అనమాట ఒక బ్రేక్అవుట్ అయితే నేను ఇలా ఐడెంటిఫై చేసుకున్నా. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనకి 70 దగ్గర నియర్ బై ఉంది కాబట్టి నేనైతే ఇక్కడే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. ఐ హోప్ మీకు ఈ లాజిక్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. 70 దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మార్కెట్ ఇంకెలా మూవ్ అవుతుంది అన్న, వెళ్ళినా కూడా అంత స్పీడ్గా అయితే వెళ్ళదు, స్లోగా మూవ్ వెళ్ళిపోతుంది అనమాట. స్లోగా వెళ్తే అది మనకి డీకే. సో ఆప్షన్ బయర్స్ కి అదొక బిగ్ డిసడ్వాంటేజ్ అనమాట. స్లోగా వెళ్ళినా కూడా మార్కెట్ మనకి వచ్చేసి డీకేనే వస్తుంది, అంటే లాసే వస్తుంది అనమాట. సో అదేనమాట ఈ ఆర్ఎస్ఎన్ బేస్ చేసుకొని నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. అండ్ ఇంకొకటి ఫ్యూచర్ చార్ట్లో ఇంకా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఫ్యూచర్ చార్ట్లో మనం ఇంకా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు మార్కెట్ని, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. ఇక్కడ మనకు అడిషనల్గా వాల్యూమ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మార్కెట్ కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. ఒకవేళ ఇక్కడ స్పైక్ వచ్చింది కదా, ఈ స్పైక్లో మనము ఒక మంచి పాయింట్స్ అయితే క్యాప్చర్ చేస్తాం కదా యాక్చువల్గా స్కాల్పర్ అయితే కనుక, అంటే స్కాల్పర్ చేయొచ్చు. బట్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ క్యాండిల్లో ఎంట్రీ పాయింట్ తీసుకున్నా కూడా వాళ్ళైతే ఎంట్రీ పాయింట్స్ని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు బిగినర్స్ కాబట్టి ఆబ్వియస్లీ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటారు, లేకపోతే ఇన్ ద మనీ అట్ ద మనీ తీసుకుంటారు. సో అందులో ప్రీమియం అయితే ఎక్కువ స్పైక్ జరగదు అనమాట. హార్డ్లీ ఒక 10 పాయింట్స్ కంటే ఎక్కువ మూమెంటం జరగదు ఈ క్యాండిల్లో అయితే కనుక. మనం తీసుకున్నదే మనము అవుట్ ఆఫ్ ద మనీ బట్ ప్లస్ అట్ ద మనీ తీసుకుంటాం. సో ప్రీమియం ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది అవ్వదు కాబట్టి ఓన్లీ ఫర్ 10 పాయింట్స్, హార్డ్లీ 10 పాయింట్స్ అయితే మూవ్ అవుతుంది. అండ్ దాంట్లో మనం ఒక సింగిల్ ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి, అందులో బ్రోకరేజ్ చేస్తే మనకి ఆ ప్రాఫిట్లో సగం కట్ అయిపోతుంది, ఇంకా మనకి మిగిలేదు ఏమి ఉండదు కదా. సో ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అయితే అవుట్ ఆఫ్ ద మనీ తీసుకునేసి ఈ స్పైక్లో ఎవరైతే ఉన్నారో అది క్యాచ్అప్ చేసేసుకుంటారు. బట్ బిగినర్స్ అయితే తీసుకోలేరు. అందుకనేసి నేను బిగినర్స్ కోసమే చెప్తున్నా, ఇలాంటి ఫేక్ బ్రేక్అవుట్స్ని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఎక్స్పైరీస్లో ట్రేడ్ చేయకండి. హార్డ్లీ ఒక 2 ఎక్స్పైరీస్ని అయితే పెట్టుకోండి వీక్లీ, ఓకేనా. లేకపోతే 1, అంతకుమించి డైలీ ఎక్స్పైరీస్లో మాత్రం అస్సలు ట్రేడ్ చేయకండి. ఎందుకంటే మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈజీగా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ప్రీమియంలో చాలా వాల్టిలిటీ ఉంటుంది. మీరు పెట్టిన స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోతుంది, లేకపోతే ప్రాఫిట్ అన్న ఆ టార్గెట్ అన్న ఈజీగా హిట్ అయిపోతాయి. ఎందుకంటే అంత హ్యూజ్ వాల్టిలిటీ ఉంటుంది కాబట్టి. సో పాయింట్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు, మీకు చెప్పినాను కదా. అప్పటికే మనకి నియర్ బై 70 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఫాల్ అయ్యింది. ఇంకా చూసినారు కదా, కన్సల్టేషన్ జరిగిన తర్వాత మనకి ప్రీమియం అయితే డీకే ఉంటుంది. సో లాస్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట మనకు, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక బేస్ క్రియేట్ అయింది చూసినారా. ఇక్కడ ఒక మార్కెట్ ఒక మేబీ 12 నుంచి 13 అంటే 1 అవర్ ఇక్కడ మార్కెట్ కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది అనమాట.
డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందా? వాల్యూమ్ అస్సలు ఇంక్రీజ్ అవ్వలేదు. సో మార్కెట్ ఏమో ఫాలో అవుతుంది కానీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. అప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనేసి. ఒకవేళ ఇక్కడ 1 అవర్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది అనేసి ఎవరైనా ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ స్టాప్ లాస్ అయితే ఈజీగా హిట్ అయిపోయింది. చూస్తారా లేదా? ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు అనుకోండి, మనకి ఈజీగా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వాల్యూమే లేదు. సో ఈ 2 బేస్గా మనమైతే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి అబోవ్ నియర్ బై 70 దగ్గర ఉన్నప్పుడు నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. ఒకవేళ అది ఎంట్రీ పాయింట్ దొరికినా మనకైతే అది ఎక్కువ మూమెంటం అయితే ఉండదు. కన్సల్టేషన్ స్లోగా వెళ్ళిపోతుంది అనమాట. మార్కెట్ మనకి స్లోగా వెళ్ళినా కూడా మనకి డిగే జరుగుతుంది కాబట్టి అది మనకి లాసే. అండ్ ఇక్కడ మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా కూడా ఇక్కడ వాల్యూమ్ అయితే క్రియేట్ అవ్వలేదు, వాల్యూమ్ అయితే రాలేదు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫేక్ బ్రేక్అవుట్. ఇది కూడా మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ అయితే మూవ్ వెళ్ళింది. ఇక్కడ ఒక మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట 2 విధాలుగా మనమైతే ఫేక్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. బట్ ఈ ఇండికేటర్స్, ఈ 2 ఇండికేటర్స్ యూజ్ చేసుకునేది ట్రేడ్ చేద్దామంటే కంప్లీట్ అది రాంగ్ అండి. ఇండికేటర్స్ అనేది ప్రాబబిలిటీని, అంతే. ప్రాబబిలిటీకి ఈ స్టాక్ మార్కెట్ అంటేనే మనకి ప్రాబబిలిటీ. ఇంకప్పుడు అందులో ఉన్న ఇండికేటర్స్ మనకి 100% బై అండ్ సెల్ సిగ్నల్ ఇస్తే అస్సలు తీసుకోకూడదు. ఓన్లీ ఫర్ ఒక సపోర్ట్ అనమాట, నీకు అంతే, ఒక కన్ఫర్మేషన్. అంతకుమించి ఇంకా ఇండికేటర్స్ అయితే ఎక్కువ యూజ్ చేయొద్దు అని నేను కూడా చెప్తా. మోస్ట్లీ ఈ 2 ఇండికేటర్స్ అయితే నాకైతే బాగా యూజ్ అవుతున్నాయి ఫేక్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ని ఐడెంటిఫై చేయడానికి. ఇంకా రిమైనింగ్ ఇండికేటర్స్ అని నేను ఒక కన్ఫర్మేషన్ మాత్రానికే తీసుకుంటా. ఈ రెండింటిని కూడా కన్ఫర్మేషన్ మాత్రమే. సో అట్లా అనమాట. ఎవరు కూడా ఇండికేటర్స్ బేస్ చేసుకునేసే మనం బై అండ్ సెల్ అయితే అస్సలు చేయకండి. మనకు ప్రైజ్ యాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. అడ్వాన్స్ ప్రైజ్ యాక్షన్ కూడా ఉండాలి. అది మనకు ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ మనకైతే అది మనకు గెయిన్ అవుతుంది అనమాట. సో ఇండికేటర్స్ బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ట్రేడ్ అయితే తీసుకోవద్దు, ఒక కన్ఫర్మేషన్ లాగానే తీసుకోండి. సో ఇదే అనమాట. నేను 2 ఫేక్ బ్రేక్అవుట్స్ అయితే ఈరోజు అయితే ఐడెంటిఫై చేసేసి నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. ఒకటి వాల్యూమ్, ఇంకోటి RSI. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ అనేది చెప్పండి, కానీ కామెంట్ అయితే చేయండి అన్న. ఎందుకంటే ఈ ఛానల్ మనం క్రియేట్ చేసిందే బిగినర్స్ కోసం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కామెంట్ చేసినా వాళ్ళకైతే ఆన్సర్స్ దొరకవు. ఎందుకంటే వాళ్ళు బిగినింగ్ కామెంట్స్ అడుగుతారు కాబట్టి. అక్కడ యూట్యూబ్ ఛానల్స్లో అన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, అడ్వాన్స్ లెవెల్లో క్లాసెస్ చెప్తుంటారు అనమాట. అడ్వాన్స్ లెవెల్లో మార్కెటింగ్ ప్రిడిక్ట్ చేసి అనలైజ్ చేస్తుంటారు అనమాట. మీరు ఉన్నటువంటి సడన్గా ఈ బిగినింగ్ కామెంట్స్ అడిగితే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ వీడియోస్లో, ప్రీవియస్ వీడియోస్లో మీరు అడిగిన కామెంట్స్కి ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి. మీరు వెళ్ళి చెక్ చేసేసుకుండా మీరు కామెంట్స్ అడిగితే రిప్లై రాదు. మీరు వెతికితేనే మీకు క్వశ్చన్కి ఏదైతే ఉంటుందో దానికి ఆన్సర్ దొరుకుతుంది అనమాట. సో మన ఛానల్ అట్లాంటిది అయితే కాదు. మీరు ఏ కామెంట్ అడిగినా కూడా నేను సింపుల్గా ఏదర్ కామెంట్ సెక్షన్లోనైనా, లేకపోతే మీరు నాకు కాల్ చేసినా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు దానికి వాట్సాప్ టెస్ట్ చేసినా కూడా నేనైతే మీకు ఈజీగా మీ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను అనమాట. ఖచ్చితంగా లైక్ చేయండి అని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్ ఏం చేస్తారంటే మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా అడగండి. ఒకవేళ మీరు అడిగిన కామెంట్ అది ఒక వీడియో క్రియేట్ చేసి కామెంట్ అయితే కనుక నేను దాన్ని వీడియోగా క్రియేట్ చేసి నేను మీకు అందరికీ అదే క్వశ్చన్ అందరికీ రైజ్ అయింది అనుకోండి, దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అనమాట. లేదు సింగిల్గా అది సింపుల్ క్వశ్చన్ అయితే నేను మీకు కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేసి చెప్తాను అనమాట. ఇదనమాట ఫేక్ బ్రేక్అవుట్స్ని కనిపెట్టడం. అండ్ 1 మోర్ థింగ్ అన్న, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ఒక సపోర్టివ్గా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా నేను క్రియేట్ చేసేయడానికి నాకు ఒక మోటివేట్గా ఫీల్ అవుతా. సో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, కానీ కామెంట్ మాత్రం 100% ఖచ్చితంగా చేసుకోండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయండి అనేది అది నా కోసం కాదు, మీకు ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని కామెంట్ చేయంటున్నా. ఇన్నిసార్లు అడుగుతున్నా కాబట్టి డెఫినెట్గా మీకు ఏదైతే డౌట్ ఉంటుందో ఆ డౌట్ అయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పక్కా చేయండి అన్నమాట. సో డన్ ఫర్ ద డే. ఈరోజు అయితే ఎటువంటి అయితే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. సో మళ్ళీ రేపైతే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.